హలో ఫ్రెండ్స్, మనం ఈ మూడిట్లో విత్తనాలు చల్లామండి. ఇందులో వంకాయ, ఇందులో వంకాయ విత్తనాలు, ఇందులో మెంతికూర చల్లాను. వంకాయ విత్తనాలు ఇంకా ఇంత చిన్నగానే ఉండగానే మెంతికూర చూడండి ఎంత బాగా వచ్చిందో. అందుకే నేను బిగినర్స్ మెంతికూరతో స్టార్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు మనం మెంతికూర హార్వెస్ట్ చేసుకుందామండి. లేత మెంతికూర చాలా బాగుంటుంది, అందుకని కోసేస్తున్నాను. కోసేసి మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వస్తుంది అలా, అందుకని కట్ చేసేస్తున్నాను. చాలా త్వరగా వస్తుందండి మెంతికూర, అదే దీని స్పెషాలిటీ. అందుకే అందరూ పెంచుకోవచ్చు అని చెప్తున్నా. ఇది ఒక పూటకు వచ్చేస్తుంది కదా మెంతికూర. మెత్తగా ఉందండి ఆకు, లేతది కదా. అయిపోయిందండి మెంతికూర హార్వెస్ట్. చూసారా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు మెంతికూర. బాగుంది కదా. అదండి, ఇదిగోండి. పోదాం ఇంకా.